సంచలనంగా మారింది. గుట్టుగా అంత్యక్రియలు చేసేందుకు భర్త ఏర్పాట్లు చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మృతదేహంపై గాయాలు గుర్తించారు సాహితీ కుటుంబీకులు. సాహితీని అనిల్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపించడం జరుగుతోంది. సాహితీ యొక్క స్వాతితో 3 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ విషయంలో తన అక్కను వదిలేయాలని అనిల్తో సాహితీ గొడవ పడిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంతలోనే సాహితీ గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు భర్త అనిల్ అంటూ కూడా ఆ కుటుంబీకులు చెప్పడం జరుగుతోంది. హైదరాబాద్ చింతల్లో నివాసం ఉంటున్నాడు అనిల్ కుమార్. సాహితీ తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు అనిల్ కుమార్. సాహితీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోంది. తన కూతురిక లేదంటూ మరణ వార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే చాలు గుండె తరుక్కుపోతోంది. మరి ముఖ్యంగా ఎంతో అపురూపంగా పెంచుకున్న తమ బిడ్డ ఇక లేదు అనే మరణ వార్త ఆ కుటుంబాన్ని కలిచివేస్తే భర్త అనిల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డా అనే అనుమానాలు ఆ కుటుంబాన్ని మరింత ఆందోళన గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆ కుటుంబం ఏమంది, ఆ కుటుంబం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళుతున్నాను. ఉదయ్, సాహితీ కుటుంబం ఏముంటుంది, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా అనిల్ వ్యవహారం గురించి ఆ కుటుంబం ఏముంటోంది? సచిన్, వివాహేతర సంబంధాల కారణంగా పండంటి కాపురాలు కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే మరొకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బ్యాంక్ కాలనీకి చెందిన రేగుల అనిల్ కుమార్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందినటువంటి సాహితీతో 2014లో వివాహం జరిగింది. హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్లో నివాసం ఉంటూ డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ కలిసి జీవనం ప్రారంభించారు అనిల్ కుమార్ సాహితీ దంపతులు. వివాహం తొలినాల్లో వారిరువురి మధ్య కాపురం కూడా సజావుగానే సాగింది. ఓ కుమారుడు, కుమార్తె కూడా జన్మించారు. సరిగ్గా అదే సమయంలో భార్య సాహితీ సోదరి స్వాతికి బోనకల్కు చెందినటువంటి తన భర్తతో కలహాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో భర్తకు వదిలినటువంటి స్వాతిపై కన్నేశాడు అనిల్ కుమార్. స్వాతికి తన భర్తకు దగ్గరుండి మరి విడాకులు ఇప్పించి అన్నింటికీ తనున్నారని ఒక భరోసా కల్పించాడు. ఒకవైపు కుటుంబ సభ్యులు అల్లుడిగా తమ ఇంటి సమస్యలను చిన్నల్లుడైన అనిల్ కుమార్ తీరుస్తున్నాడని అత్తమామ భావించే లోపే అనిల్ మనసులోని అసలు కోరిక అయితే బయటపడింది. తనతోనే సహజీవనం చేయాలని తన భార్య సాహితీ సోదరిని బలవంతం చేయబోయాడు అనిల్ కుమార్. తనతో పడక సుఖం పంచుకుంటూనే తన చెల్లెలతో కాపురం చేయనని బెదిరించాడు. స్వాతి లొంగకపోవడంతో ఏదో ఒక కారణంతో తరచూ తన భార్య సాహితిని వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరడంతో మరిది ప్రతిపాదనకు కూడా అంగీకరించినటువంటి స్వాతిని హైదరాబాద్ తీసుకొచ్చి 3 ఏళ్లుగా సహజీవనం చేయడం మొదలుపెట్టాడు సాహితీ భర్త అనిల్ కుమార్. తన సొంత అక్క జీవితంతోనే భర్త చెలగాటమాడుతుండడం, సహజీవనం చేర్చడంతో తరచూ భర్త అనిల్తో సాహితీ వాగ్వాదానికి దిగినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ విషయంలో కలుగిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం స్వాతిని హైదరాబాద్ నుంచి తిరిగి పాల్వంచకు వచ్చేయాలని చెప్పడంతో స్వాతి కొద్ది రోజుల క్రితం తిరిగి ఇంటికి కూడా వచ్చేసింది. అయితే స్వాతిని తనకు దూరం చేశారన్న కక్ష పెంచుకున్నటువంటి అనిల్ కుమార్ తన భార్య అయినటువంటి సాహితీతో మళ్ళీ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఈ రోజు ఉదయం ఫోన్ చేసి గుండె నొప్పితో భార్య సాహితీ మృతి చెందిన కుటుంబ సభ్యులకు అనిల్ సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని నేరుగా 108 లో అంబులెన్స్ లో స్వస్థలం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీకి తీసుకొస్తున్న క్రమంలోనే ఈ రోజు ఉదయం అటు సాహితీ కుటుంబ సభ్యులు ఖమ్మంలో అడ్డగించారు. సాహితీ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలడంతో కొంత కోపోద్రిక్తులైనటువంటి సాహితీ కుటుంబ సభ్యులు అల్లుడు అనిల్ తమ బిడ్డను హత్య చేసి సాధారణ మృతిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఘటనపై ఖమ్మం 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సాహితీ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్ణయిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తమ అల్లుడైనటువంటి అనిల్ కుమార్ తమ బిడ్డను సాహితీని అత్యంత దారుణంగా అనిల్ కి సంబంధించి స్వాతి అక్కతో వివాహేతర సంబంధం అని ఒక చర్చ జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము మృతురాలు సాహితీ యొక్క సోదరి స్వాతితో కూడా ఆర్టీవీ స్పష్టంగా మాట్లాడింది. అసలు ఏం జరిగిందనే అంశంపై కూలంకుషంగా ఆరా తీసింది. అయితే స్వాతి వర్షన్ మరొక విధంగా ఉంది. తన సోదరితో కాపురం చేయాలంటే తనతో పడక సుఖం పంచుకుంటేనే ఖచ్చితంగా తన చెల్లెతో కాపురం చేస్తారని అనిల్ కుమార్ తనను బెదిరించినట్లు కూడా అటు మృతురాలు సోదరి స్వాతి స్పష్టంగా చెప్తోంది. అంటే తనతో శారీరక సుఖం పంచుకుంటేనే ఖచ్చితంగా తన చెల్లెతో కాపురం చేస్తాను, లేకపోతే చెల్లెతో కూడా కాపురం చేయను, తనని చంపేస్తానంటూ కూడా తనను బెదిరించినట్టు కూడా
స్వాతి స్పష్టంగా ఆర్టీవీతో అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని బయటికి చెప్పలేక తనతో తాను దిగమింగుకుంటూ అటు చివరికి మరిది ప్రతిపాదనకు తాను అంగీకరించారని చెప్పి కూడా స్పష్టంగా స్వాతి అయితే ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సాహితీ కావచ్చు, స్వాతి కావచ్చు, ఈ విషయాన్ని ఎప్పుడైనా కుటుంబంతో పంచుకున్నారా? అంటే తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే వాళ్ళ అత్తవారింటి కానీ ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా సాహితీ? అట్ ద సేమ్ టైం కుటుంబంతో, అంటే పుట్టింటి వారితో ఇటు సాహితీ కావచ్చు లేకపోతే స్వాతి కావచ్చు, ఈ విషయాన్ని ఎప్పుడైనా చెప్పారా? చెప్పిన తర్వాత ఎప్పుడైనా అనిల్తో మాట్లాడే ప్రయత్నం జరిగిందా ఈ కుటుంబాలు? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా సాహితీ పలుమార్లు ఈ విషయంపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించింది. అయితే భర్త అనిల్ కుమార్ ను మార్చుకుంటానని కూడా సాహితీ తరచూ కుటుంబ సభ్యులతో చెప్పింది. కుటుంబ సభ్యులు మొదట్లో స్వాతితో అక్రమ సంబంధం కొనసాగించడం, సహజీవనాన్ని కొనసాగించడం కుటుంబ సభ్యులు కూడా దాన్ని అంగీకరించలేదు. చివరికి సాహితీ సోదరి ఎవరైతే ఉన్నారో స్వాతి కూడా తాను తిరిగి పుట్టింటికి వెళ్ళిపోతాను, ఎక్కడ కూడా అనిల్ కుమార్ తో నేను కలిసి ఉండడానికి ఇష్టపడలేదు కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చింది. కానీ అనిల్ కుమార్ మాత్రం తరచూ అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాను, లేదంటే నీ చెల్లెని చంపుతానంటూ కూడా బెదిరించినట్లు స్వాతి చెప్తుంది. కుటుంబ సభ్యులు కూడా అదే అంశాన్ని కూడా ధృవీకరిస్తున్నారు. సాహితీ అయితే ఖచ్చితంగా ఒకవైపు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా అనిల్ కుమార్ పై కేసు నమోదు చేస్తాం, ఈ విషయాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్దాం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్తే ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఆ సమస్యలు మరింత అధికమవుతాయి, ఉద్యోగం పోతే మళ్ళీ రోడ్డున పడతామనే ఒక ఆలోచనతోటి సాహితీ మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నామంటూ కూడా కుటుంబ సభ్యులతో సోదరులతో చెప్పడం అయితే జరుగుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఒకసారిగా ఎవరైతే తన సోదరి ఉందో స్వాతి పూర్తిగా తనకు దూరమై మళ్ళీ తిరిగి పాల్వంచకు వెళ్ళిపోయిందనేటువంటి ఒక నిజాన్ని భరించలేనటువంటి అనిల్ కుమార్ చాలా కామపు ఆలోచనతో పూర్తిగా స్వాతిని తన వశం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో సహజీవనమే కాదు చిట్ట చివరి వరకు తనతో ఉంచుకోవాలి. అనిల్ కుటుంబం ఏమంటోంది? అనిల్ వ్యవహారం వాళ్ళకి తెలుసా, లేకపోతే గతంలో కూడా ఈ కుటుంబంతో ఈ ఘటనకు సంబంధించి స్వాతి కావచ్చు లేకపోతే సాహితీ కావచ్చు చెప్పినట్టుగా అనిల్ కుటుంబం ఏమైనా అంటుందా? లేదు లేకపోతే తమ కుమారుడు కావచ్చు లేకపోతే వాళ్ళు ఏమైనా సపోర్టివ్ గా అనిల్కి మాట్లాడుతున్న సందర్భం ఉందా? ఇంతకీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఇప్పటి వరకు ఈ విషయంపై అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ స్పందించలేదు. ప్రస్తుతం అనిల్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. తనపై కేసు నమోదు చేయబడింది కనుక తనపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం మృతురాలది సాధారణమైనటువంటి మృత్యా, లేదంటే ఆమెను హత్య చేసి ఉంటాడు అనిల్ కుమార్ అనే అనేక కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రమైనటువంటి లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి ఒంటిపై పలు చోట్ల గోళ్లతో రక్కినటువంటి గాయాలు కావచ్చు, రక్తపు మరకలు కావచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఆ ఫోటోస్ ని మీరు ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేయొచ్చు. సచిన్ చాలా స్పష్టంగా మృతురాలి ఒంటిపై గాయాలు పలు చోట్ల ఉన్నాయి. ఛాతి పై భాగంలో కావచ్చు, మెడపై భాగంలో కావచ్చు, ముఖపై భాగంలో కావచ్చు చాలా స్పష్టమైనటువంటి గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అటు అనిల్ కు సాహితీకి మధ్య నిన్న రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్నటువంటి వర్షన్. ప్రస్తుతం పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఈ కేసు అంతా కూడా టర్న్ తిరిగే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అనిల్ కుమార్ ఒక్కడి వ్యవహారం వల్ల, అతని కామపు వాంఛ వల్ల పూర్తిగా ఇద్దరు వివాహితుల జీవితాలు చిత్రమైపోయి ఒక మహిళ ప్రాణం పోయింది. మరోవైపు నలుగురు చిన్నారుల భవిష్యత్తు కూడా అంధకారంలోకి